గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీకి కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడాన్ని స్వాగతిస్తున్నామని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేష్ తెలిపారు. తల్లికి వందనం పథకం అమలును స్వాగతిస్తూ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దివంగత ఎన్టీఆర్ కూడల్లో చంద్రబాబు, నారా లోకేష్, మాధవిరెడ్డిల చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారులైన విద్యార్థుల తల్లుల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న వారు క్షీరాభిషేకం చేశారు. ఈరోజు 13వ తారీఖు తల్లికి వందనమను ప్రజలకు పిల్లలకు ఖాతాలో మనిషికి 13,000 పడడం జరిగింది. చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు వేయడం జరిగింది. ఒక ఇంటిలో 12 మందికి కానీ వేయడం జరిగింది. ఈరోజు రాజకీయం అంటే చూసామా, ఈరోజు చంద్రబాబు చెప్పిన మాట నిలబెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఆయన చేసుకుంటూ పోతున్నారు. అదేవిధంగా ఈరోజు దీపావళి, సంక్రాంతి చేసుకునేంత సంతోషం ప్రజలలో ఉంది, తల్లులలో, బిడ్డలలో. అదే నాయకత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం కలిసి ఈరోజు తల్లికి వందనమను దీనికి ఎన్నో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఆయన వేయడం జరిగింది. 13వ తారీఖునే చంద్రబాబు గారు ఆయన అనుభవమే ఆయనకు ఈరోజు ఈ సక్సెస్ అని చెప్తున్నాను. అదేవిధంగా ఏదైనా ఓపిక, నిదానం అనేది ఉంటుంది ఆయనకు. ఖచ్చితంగా చెప్పిన హామీలు చేస్తూనే పోతున్నాడు. మనకు ప్రతి ఒక్కటి అమలు చేస్తున్నాడు. కానీ ఏదైనా కానీ కరెక్ట్గా చెప్పడం వల్ల చేయడం జరుగుతుంది. ఈరోజు నారా లోకేష్ అన్న గారు ఈ తల్లికి వందనంకి మనకు వేయడం జరిగింది. మనిషి 13,000 వేసినామని ఈరోజు వైసీపీలో మాట్లాడుతున్నారు. 2,000 చొప్పున స్కూల్కి దానికి మెయింటెనెన్స్కి ఇవ్వడం జరిగింది. తప్పుగా అయితే అనద్దని మీరు ముగ్గురికని చెప్పి ఒకరికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరికి వేయడం జరిగింది. అదే రాజకీయంలో చెప్పిన మాట నిలబెట్టడం అంటే మా నారా చంద్రబాబు నాయుడు గారికి నెగ్గుతుందని చెప్పగలుగుతున్నాము. అదేవిధంగా చూసుకుంటే ఏదైనా పోలవరం ప్రాజెక్ట్ అయితేమి, అమరావతి రాజధాని అయితేమి ప్రతి ఒక్కటి పింఛని 1వ ఆదివారం వస్తే 31వ తీయడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఆయన చేసుకుంటూనే పోతున్నాడు. నిదానమే ప్రధానమని. ఏదైనా ఈరోజు ప్రజల్లో సంతోషము మేము చూస్తున్న పిల్లలు వాళ్ళు ఎంతో సంతోషంగా చెప్పడం జరుగుతుంది. ఏదైనా వాళ్ళ ఫీజులకు అది కానీ సహాయం పడినట్టే కదా. అది వస్తే వాళ్ళ పిల్లలు బాగా మంచి ప్రైవేట్ స్కూల్లో వేసుకొని చదివించుకుంటారు. గవర్నమెంట్ స్కూల్లో కానీ మంచిగా చదువుతారు. కానీ కోరికలు ఉంటాయి వాళ్ళకి. కానీ ఆ లెక్క వల్ల ఈరోజు వాళ్ళు భవిష్యత్తులో ఒక పునాది వేస్తారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా నారా చంద్రబాబు అన్న గారికి, నారా చంద్రబాబు గారికి, కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ అన్న, జై మాదివెక్క. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం, అదేవిధంగా మరి ముఖ్యంగా విద్యార్థులు, తల్లిదండ్రులు చాలా సంతోషకరంగా ఈరోజు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాటకు కట్టుబడి విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఈరోజు మా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు విద్యాశాఖ ఏ విధంగా బలపడుతుందో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అందులో భాగంగా తల్లికి వందనం అనేది ఈరోజు చూసుకున్నట్లయితే గతంలో లాగా కాకోకుండా ఇంట్లో 3 ఉన్నా, 4 ఉన్నా, 5 మంది ఉన్నా, ఎంతమంది ఉంటే అంతమందికి విద్యార్థులకు ఈరోజు తల్లికి వందనం డబ్బులు అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే కడప నగరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక సంబర వాతావరణంగా ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నారు. మా అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, మరీ ముఖ్యంగా కడప శాసనసభ్యులైనటువంటి మాధవిరెడ్డి గారికి ఈరోజు పాలాభిషేకం చేసి వారి యొక్క కృతజ్ఞతలు తెలుపుకోవడం అనేది కూడా మీరందరూ కూడా గమనించవచ్చు. అంటే ఏ రకంగా ఆనందంగా ఉన్నారో, ఏ రకంగా సంతోషంగా ఉన్నారో అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు ప్రతి ఒక్కరూ ఇంకా మాకు మంచి రోజులు వచ్చినాయి, స్వాతంత్రం వచ్చింది, ఎటువంటి ఇబ్బందులు లేదని చెప్పేసి చాలా ఆనందంగా ఉన్నారు. మాకు కూడా ఈ పార్టీలో పనిచేస్తూ ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రజలకు మేలు కోరి, ప్రజలకు సంతోషంగా, ప్రజలు సుఖ సంతోషాలతో చూసుకుంటా ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మా కడప జిల్లా టీఎన్ఎస్ఎఫ్ తరఫున కూడా మేము కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. రాబో రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు, మరిన్ని ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేటువంటి పథకాలు తీసుకువచ్చేసి ఇంకా ముందు మన రాష్ట్రం అభివృద్ధి చెందేదానికి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన ఖచ్చితంగా సాధ్యం అవుతుందని చెప్పి మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇంతటి అభిమానం, ఇంతటి ప్రేమ ఆప్యాయతలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం పైన చూపించినటువంటి ప్రజలకు, అదేవిధంగా విద్యార్థులకు మా టీఎన్ఎస్ఎఫ్ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో విద్యార్థుల సంక్షేమానికి రుణపడి యొక్క ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ
రాబో రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రజానీకం చూడబోతుందని చెప్పి తెలియజేస్తున్నాను.